అసలు మీరు స్కూటీ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? డ్రామా జూనియర్ షూటింగ్ కి స్కూటీలో వద్దామని అన్నయ్య. మీరు ఫ్లైట్ లో వస్తుంటేనే మధ్యాహ్నం వస్తున్నారు, ఇంకా స్కూటీలో వస్తే ఈ షెడ్యూల్ చెప్తే నెక్స్ట్ షెడ్యూల్ వచ్చారేట్టు ఉన్నారు. ఓ అన్నయ్య ఈ స్కూటీకి ఏ ఆయిల్ కొట్టించాలి? ఇది ఎలక్ట్రికల్ స్కూటీ. మరి దీనికి పెట్రోల్ కొట్టించాలా డీజిల్ కొట్టించాలా? ఇది ఎలక్ట్రికల్ స్కూటీ, దీనికి ఛార్జింగ్ పెట్టాలి అంతే. అంతే కదా. ఎక్కడికి వెళ్తున్నారు? పవర్ బ్యాంక్ తీసుకురావడానికి అన్నయ్య. తీసి తల పగల కొట్టండి. స్కూటీ నేర్చుకోపోయినా నన్ను మాటకు ముందు ఒక అన్నయ్య, మాటకు తర్వాత ఒక అన్నయ్య, ప్లీజ్ దయచేసి నా వల్ల కావట్లేదు. సరే అన్నయ్య అన్నయ్య నేను ఈ బండి నడపగలనా? బ్రతుకు జట్కా బండే నడిపారు, బండి పెద్ద లెక్క మీకు చెప్పండి. అవునన్నయ్య స్కూటీలో ఏసీ ఉండదా? ఉంటది, కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు ఎవరన్నా డాష్ ఇచ్చారనుకో అంబులెన్స్ తీసుకెళ్తారు కదా, అందులో ఉంటది ఏసీ. అవునన్నయ్య ఇంతకు ముందు మీకు ఇంకో స్కూటీ ఉండేది కదా, ఏమైంది అది? ఇంజన్ ఆయిల్ అయిపోయిందని చెప్పని పక్కన పడేసా. నీ మొహం మీద ఇంత ఆయిల్ ఉంది, దానికి కొంచెం వేయలేరా అన్నయ్య? అన్నయ్య మీరు చూసిన వాటిల్లో ఎవరికి పెద్ద యాక్సిడెంట్ అయింది? 2002లో సెలవుమణి గారికి. ఆయనకేంటి అన్నయ్య, ఆ యాక్సిడెంట్ తర్వాత చాలా హ్యాపీగా రాజులాగా ఉన్నారు అన్నయ్య. మనకు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అవుతుంది కదా, పడిపోతుంటాం కదా, తలకేం అవ్వకుండా ఉండాలంటే హెల్మెట్ పెట్టుకొని నడపాలి ఎప్పుడన్నా సరే. అయితే మీకు హెల్మెట్ అవసరం లేదు కదా అన్నయ్య? ఎందుకు? నీకు తలకాయ లేదుగా. సడన్ గా ట్రాఫిక్ పోలీస్ ఎక్కడన్నా ఆపి మిమ్మల్ని ఆర్సీ చూపించమంటే ఏం చేస్తారు? రామ్ చరణ్ గారి ఫోటో చూపిస్తాను. అదేంటి? ఆర్ అంటే రామ్, సి అంటే చరణ్, ఆర్సీ అంటే రామ్ చరణ్. మీరు అర్జెంట్ గా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకు కొంచెం ఇదిగా ఉంది. అన్నయ్య అచ్చి అన్నయ్య బాబా. సుధీర్ అన్నయ్య చెల్లుని అంత ఇబ్బంది పెట్టొద్దు, ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను కూడా మీరు అన్నయ్య, తనకు అన్నయ్య అయితే నాకు అన్నయ్య కదా. ఇది ఒక హఠాత్ పరిణామం. అన్నయ్య కూర్చోనా? కూర్చో అమ్మా కూర్చో. ఏంట్రా ఇది ఎలా స్టార్ట్ అవుతారు? ఇది ఓయ్ అమ్మ వీడికి స్టార్ట్ చేయడమే రాదంట, నీ వెనక నన్ను ఓయ్ అమ్మ మీరు వెనక కూర్చోండి, ముందు కూర్చుంటా. ఏ పోరా అన్న చెల్లెల మధ్యలో. బచ్చి నేను వెళ్ళిపోతా గుద్దే. ఒక 2 స్టెప్స్ అంటే వెనక్కి వెళ్ళాలండి, వాళ్ళకి ప్రోమో కోసం. వీళ్ళంతా ప్రోమో బ్యాచ్. ఏయ్ సుధీర్ స్ట్రైట్ గా రండి, కింద పడితే ఇంక పెద్ద ప్రోమో వస్తుంది. ఇదేంటి బండి కదలట్లా? మేడం నేను చాలా స్లోగా వెళ్తా, మీరు అటు ఇటు కదలొద్దు అంతే. ఓకే. మీరు స్ట్రైట్ గా ఉండండి. సరే వెనక కూర్చొని నేను డ్రైవ్ చేస్తాను. మీరా? మణికొండ ఇది ఇంకా ఘోరం ఇది. ఏయ్ రోజా గారు డ్రైవ్ చేయబోతున్నారు, బయట అంబులెన్స్ రెడీగా పెట్టండి. అమ్మో ఇది వెళ్ళిపోద్దాం, భయంగా ఉంది. ఒక్క నిమిషం, ఇది పట్టుకోవద్దు. మీరు పట్టుకొని చెప్తే డైరెక్ట్ పేరెంట్స్ కే. కూర్చో, ఏం పర్లేదు. మేడం నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఓకేనా? చేసుకొని పెద్ద కాదు. దీనికి బ్రేక్ ఎక్కడ? ఇదే కదా ఇది అది రెండు. ఇదా? రెండు ఒకేసారి నొక్కేస్తే నేను బయట. మెల్లిగా మధ్యలో ఏం దిగిపోవచ్చా? తిప్పుతారేంటి మీరు? జంప్ చేద్దామా? ఏమంటే నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది. ప్రోమో వద్దా? ఇది అమ్మ ఎక్కడ ఆగపాలి? ఇది జీ తెలుగు ఇంకా ముందుకు పోవాలంటే రోజా గారు ఇంకా ముందుకు రావాలి. జీ తెలుగు ముందుకు పోవాలంటే ఇవిడు ముందు పోవాలి, నేను పైకి పోతా. మీరు జీ తెలుగు గురించి ఆలోచిస్తారన్నా, నా గురించి ఆలోచించరా? అరే సుధీర్ పాప ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లోడు. మన ప్రోమో వస్తుంది నీకు. మీరు నడిపితే ఇంకా మంచి ప్రోమో సార్, రండి. అన్నా జాగ్రత్త. మేఘాలలో తేలిపొమ్మ
ఎక్కువ చేసావు. సుధీర్ నీకు ఒకటే చెప్తున్నా, చెప్పండి. ప్రోమో ఇస్తే ఇలా ఇవ్వాలి. అంటే ఇలా 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 లాగ్ లాగ్ ఎప్పుడు లాగ్ నన్ను అంటాడు మళ్ళీ లాగ్ అని. ఇందాక వాడు ఎవడో స్కిట్ లో బెల్ట్ తో కొట్టుకున్నాడు. ఆ బెల్ట్ నాకు ఇవ్వండి, కొంచెంసేపు నేను బయటికి వెళ్ళి కొట్టుకుంటున్నా, వల్ల అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. థ్యాంక్ యూ. బా థ్యాంక్ యూ అన్నయ్య. అబ్బబ్బబ్బా.